వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నా చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఇట్లా సొరకాయ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను. ఇడ్లీలోకి ఇట్లా మనకి కొబ్బరి పల్లీల చట్నీ చేశాను. సో మీరైతే ఎట్లా తయారు చేస్తారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. పల్లీలు, మనకి పుట్నాలు, కొబ్బరి, పచ్చిమిర్చి కొంచెం వేయించి, కొంచెం ఆయిల్ వేసి వేయించి, అందులో 2 వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని ఇట్లా చట్నీ తయారు చేస్తాం. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడైతే మా అత్తయ్య మురుకులు చేస్తా అని చెప్పింది. సో రెగ్యులర్గా చక్రాలు ఎందుకని చెప్పి, పిల్లలకి ఇష్టం కదా మురుకులు అయితే, సో మురుకులు చేస్తా అని చెప్పి అందులో బియ్యం పిండి, శనగపిండి 2 ఈక్వల్గా తీసుకొని కలిపారండి. అందులో కొంచెం వెన్నపూస వేశారు. డాల్డా కాకుండా వెన్నపూస వేసుకుంటే చాలా మంచిగా బోల్గా వస్తాయంట. అందులోనే ఇట్లా ఉప్పు, కారం వేశారు. తర్వాత అందులోనే మనకి వాము ఉంటుంది కదా, వామును కొంచెం నలిపి కూడా వేశారు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ పోయకుండా ఫస్ట్ ఇవన్నీ బాగా కలపాలన్నమాట. కలిపితే ఏమవుతుందంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పిండికి బాగా పడతాయి. ఇప్పుడు మురుకులు కాబట్టి ఒక్కటే హోల్ ఉన్న మనది అది తీసుకోవాలి మురుకులు చేసేది. సో ఇప్పుడు ఇట్లా పిండిని బాగా ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం కలుపుకుంటే బాగుంటుందంట. నేను ఒకేసారి కలపలేమో అనుకున్నాను. అత్తయ్య అంది కాదు, ఇట్లా కొంచెం కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. ఇది ఏంటంటే కూల్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని నీటితో కలిపిందనమాట. చేసిన తర్వాత ఇట్లా మురుకులు చేసే దాంట్లో పెట్టేసుకొని ఒత్తేసుకోవడమే. ఇట్లానే నేను డైరెక్ట్గా ఆయిల్లో వేస్తారేమో అనుకున్నా, కాదు, ఇట్లా ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని దాని మీద ఇట్లా చిన్న మురుకుల్లాగా తయారు చేసి వేసారనమాట. పిల్లలకి ఏంటంటే ఒకటే పిండితో చేసినా కానీ వాళ్ళకి కొంచెం వెరైటీగా పెడితే వాళ్ళు ఇష్టంగా తింటున్నారండి. మామూలుగా ఇదే పిండితో మనం నార్మల్ చక్కెరలాగా చేసుకుంటే వాళ్ళు తినట్లేదు. సో ఇవైతే మనకి షాప్లో దొరుకుతాయి కదా ఇట్లా మురుకుల టైప్లో, సో అందుకే షాప్లో దొరికే టైప్లో చేశారనమాట. కొంచెం టైం పట్టింది, బట్ అయితే పిల్లలకైతే బాగా నచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారా, ఇక్కడ ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా చుట్టుకోవాలన్నమాట. కొంచెం టైం పట్టింది కానీ ఈజీగానే ఉంది, పెద్ద కష్టంగా ఏం అనిపించలేదు. ఇట్లా ఒక్కొక్కటి చుట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమే. చాలా ఈజీ అండి. మనం కూడా ఎప్పుడైనా వీకెండ్స్ తయారు చేసుకోవచ్చు. నాకైతే మా అత్తయ్య చూపిస్తున్నారు ఎప్పుడైనా ఇట్లా చేసుకోమని చెప్పి. చూడండి, ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవడమే. కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవడమే. ఇది అండి ఒక చిన్న రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇంక ఈరోజు అయితే ఇదే అండి. జస్ట్ ఇవి చేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా తర్వాత లంచ్, ఆఫీస్ వర్క్, ఇంక ఇదే అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లీజ్ అవన్నీ కూడా ఒకసారి వాచ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.